హే గాయ్స్, మంచి ఈవినింగ్ స్నాక్స్ అయితే చూపిస్తానండి. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి చాలా ఇష్టంగా, ఎగ్ తినని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. ముందుగా మనకు కావాల్సిన ఎగ్స్ని కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే పైన అది పలుకు అనేది త్వరగా వచ్చేస్తుందండి. ఇంకా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 కప్స్ వరకు శనగపిండి అయితే వేసుకోండి. కొంచెం తగినంత మన టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటూ ఉండండి. కొంచెం బేకింగ్ సోడా, అది ఆప్షనలే, మీరు కావాలి అంటే వేసుకోండి, లేదంటే ఏం లేదు. పైన వేసుకోకపోయినా బాగానే వస్తాయి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం చిట్పట్ల అలా అనిపించడానికి కొంచెం కారం అయితే వేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో వాటరు, మనం బజ్జీలు వేసుకుంటాం కదా, ఆ థిక్నెస్ వచ్చేంత వరకు కొంచెం కొంచెం, ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వేయడం వల్ల ఏంటంటే లూజ్ వస్తుంది, అప్పుడు మనకి బజ్జీలు అనేది సరిగా రావు. ఇలా మొత్తం ఒకసారి ఉండలు లేకుండా ఇలా వస్తే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని అయితే మనం చూడండి ఎంత బాగా ఈజీగా వస్తున్నాయో. అంతేనండి, సాల్ట్ వేసి బాయిల్ చేయడం వల్ల మనకి ఈ పలుకు అనేది త్వరగా వచ్చేస్తుంది. ఇలా ఎగ్స్ అన్నిటినీ మనం చేసుకుంది. బ్రీఫ్ ఎగ్స్ సరిపడా ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఒక కడాయిలో పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ ఎగ్ని శనగపిండి మిశ్రమంలో కలుపుకొని ఒక స్పూన్తో కానీ లేదా చేత్తో కానీ 1 బై 1 ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి. ఎక్కడన్నా ఏదైనా చిన్న గ్యాప్స్ వస్తే అలా పిండితో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. ఇలా కడాయికి సరిపడా ఎగ్స్ని అయితే మనం బజ్జీలాగా వేసేసుకోండి. ఎక్కువ వేసారంటే అతుక్కుపోయి అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. ఇలా కొంచెం డిప్ చేశారంటే మంచిగా అయితే వస్తూ ఉంటుందండి. ఇలా లో ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ లోపల మొత్తం పిండి అంతా కుక్ అయ్యేటట్టు మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఇలా వేసిన వెంటనే ఒక్కసారి కలపకండి, ఎందుకంటే ఇలా కలపడం వల్ల పిండి అనేది కొంచెం ఇలా ఇదైపోతూ ఉండిద్ది. అందుకనేసి వెంటనే కలపకుండా ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత చిన్నగా ఒక స్పూన్ సహాయంతో రెండు వైపుకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి ఎగ్ బజ్జీ ఇష్టమో కామెంట్ కూడా చేయండి. ఈవినింగ్ స్నాక్స్ కింద మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, మేము కూడా చాలా ఇష్టంగా తింటాము. చాలా మంచి రెసిపీ. ఎగ్ తినని పిల్లలకి ఇలా మంచిగా రెసిపీస్ పెట్టాము అంటే వాళ్ళు ఇంకా ఇష్టంగా ఎగ్కి ప్రిఫర్ చేస్తారు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈజీగా, సింపుల్గా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా, హడావుడి కూడా ఏమీ ఉండదు లేకుండా ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. వీటన్నిటి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు. ఒక ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది, ఇంకొంతమంది వీడియో చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని దీన్ని కాంబినేషన్గా కొన్ని ఆనియన్స్ వేసుకొని ఒక లెమన్ పిండుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది మధ్యలో కట్ చేసేసుకొని ఉల్లిపాయలు అవి కూడా పెట్టుకుంటారు. మా పిల్లలు కొంచెం తినరు అనేసి నేను అలాగైతే చేయలేదు. నేను జస్ట్ దీనిపైన కొంచెం సాల్ట్, కొంచెం కారము, గరం మసాలా, చాట్ మసాలా ఇవన్నీ నేను కొంచెం పైన అలా స్ప్రెడ్ చేసేస్తాను. అంతే తప్ప ఇంకా నేను కట్ చేసేయను. మీరు కావాలి అని అనుకుంటే ఎగ్ని మధ్యలో కట్ చేసేసుకొని ఆనియన్సు, కారం, గరం మసాలా, చాట్ మసాలా అన్నీ వేసుకొని కూడా పెద్దవాళ్ళు అయితే ఇంకా
సర్వ్ చేసుకోవచ్చు. మనం కొంచెం పిల్లలకి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయడం మన బాధ్యత కాబట్టి నేను వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఈజీగా, స్పైసీగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఇలా అయితే చేశాను. మీకు నచ్చిద్దయితే అనుకుంటున్నాను. చాలా బావుండిద్దండి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చలేదు. చాలా సాఫ్ట్ కూడా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. థ్యాంక్ యూ అండి. మన వీడియోస్ని ఇంకా మీకేమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.